నమస్తే వెల్కమ్ టు 6 టీవీ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిబిఐ అధికారులు పలు కీలక అంశాలు కోర్టు ముందుంచారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై మొదట విచారణ ట్రయల్ కోర్టులో జరగాలని సిబిఐ తెలిపింది. కేజ్రీవాల్ సహా 6గురిపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అనేక ఆధారాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు సిబిఐ అధికారులు. మరోవైపు సిబిఐ కేసులో కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, రికవరీ కూడా లేదన్నారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. లిక్కర్ పాలసీ ఆమోదంపై కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ ఎల్జీ సహా 15 మంది సంతకం చేశారని, వారిని ఎందుకు నిందితులుగా సిబిఐ చేర్చలేదని ప్రశ్నించారు సింఘ్వి. అటు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేసి ఆయన తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. మంచిర్యాల జిల్లా